తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక పెన్షన్ లబ్ధిదారులకు 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మనకి మే నెల సంబంధించిన పెన్షన్లు విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇటు మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఈరోజు ఇంకొక గంటలో ఎవరెవరి జిల్లాలలో ఈ డబ్బులు జమ అవుతున్నాయో మనకి జిల్లాల లిస్టు అర్హుల జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక స్క్రీన్ పైన ఆ జిల్లాల లిస్ట్ ఏంటో మీకైతే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఈ పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో మీకు ఇక్కడ క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక మే నెలకు సంబంధించిన పెన్షన్లు 2,016 రూపాయలు, మనకి 4,016 రూపాయలు డబ్బులు పంపిణీకి మళ్ళీ చెల్లింపులు చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా ఇక్కడ తెలుస్తుంది. ఇక మనకి దాదాపు ఇందు మూలంగా జూలై 15వ తారీఖు వరకు ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్ల విడుదల ప్రకటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది తీసుకొని మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఇక ఇన్ఫర్మేషన్ తెలియజేద్దామని ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే నేను చెప్తున్న కీలకమైన సమాచారం, పూర్తి సమాచారం మీరు ఇక్కడ తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ల పండుగ అయితే మొదలైంది. ఇక మంత్ చివరిలోకి రావడం అయింది కాబట్టి ఇక ప్రతి నెల పంపిణీ చేసినట్టుగానే ఈ నెలలో కూడా పాత పెన్షన్లనే విడుదల చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక 2,016 రూపాయలు, 4,016 రూపాయలు పెన్షన్ లబ్ధిదారులు, వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో 11 రకాల కేటగిరీ గల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లను జిల్లాల వారీగా విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి వంటి జిల్లాల వ్యాప్తంగా ఈరోజు ఈ పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక వీళ్ళకి పంపిణీ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ పెన్షన్లను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అటు తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లను విడుదల చేస్తామని ఇక్కడ అప్డేట్స్ అనేది మనకి తెలపడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం దాదాపు గత 2 నుంచి 18 నెలల వరకు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక చాలామంది అర్హులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలు అనేది వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ నెల క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ కొత్త పెన్షన్లకు బడ్జెట్ అనేది తీసుకొని రావడం అయితే జరుగుతుందంట. ఇక అర్హులే ఉన్నటువంటి వారి పెన్షన్ ఖాతాలు అనేది వెరిఫికేషన్ తర్వాత ఇక పూర్తి అర్హుల లిస్ట్ అనేది జూలై చివరి వారంలో విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఆ లిస్ట్లో ఎవరైతే అర్హుల పేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల నుంచి ఇవ్వడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక మనకి ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు దాదాపు 99% జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ పెన్షన్లు కానీ ఇప్పుడు జమ చేయబోయే మే నెల పెన్షన్లు కానీ మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.